స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై క్లారిటీ వచ్చింది. హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నప్పటికీ రేపు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాదులను నిరాకరించింది. రేపు యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని తెలిపింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో రేపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే లీగల్ టీంతో భేటీ అయి ఒపీనియన్ తీసుకుంటుంది. ఇదివరకు చెప్పుకున్నాం 9th నుంచి నోటిఫికేషన్ కాబట్టి చాలా చోట్ల మా నాయకులు మా ఎమ్మెల్యేలు దీనికి సన్నద్ధమే ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక వాదనలు వస్తున్నాయి. ఇది కావాలని చెప్పి ఏదో వాదనలు వినిపించి ప్రతిపక్షాలకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 22% స్థానిక సంస్థలు రిజర్వేషన్ కుదించింది. కుదిస్తూ చట్టం చేసింది. ఆ చట్టాన్ని అధిగమించి మళ్ళీ చట్టాన్ని ఓపెన్ చేశాం. మేము మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులసుర చేయగలిగినాము. విద్యా ఉపాధిలో 2 చట్టాలు, లోకల్ బాడీలో ఇంకొక చట్టం తీసుకురాగలిగినాము. చట్టం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వగలిగినాము. ఇవాళ జీవో ఇచ్చి ఎన్నికలకు పోయే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతకన్నా ఏం కావాలి? ప్రతిపక్షాలని ఎవరు నమ్ముతారు ఈ రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు. బీజేపీ పార్టీ కొన్ని స్థానాలకి పరిమితం ఉంది. ఇరువురు కూడా బీసీ పట్ల చిత్తశుద్ధి లేదని ఇప్పటికే రుజువైంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతుందని ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు నమ్ముతున్నారు కాబట్టి మా కార్యక్రమం సజావుగా ముందుకు పోతాం. ఇప్పటి రేపు వాదనలకు సంబంధించి ఎవరైతే ఇన్క్లూడ్ అయ్యారో వాళ్ళందరితో మీరు మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఏమైనా యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించి? ఎవరికి వారు ఇది న్యాయమైన కోరిక కాబట్టి మా బీసీ సంఘాలు కానీ బీసీ సీనియర్ నాయకులు కానీ ఇంక్లూడ్ అయినారు. వాళ్ళు ఇది న్యాయం జరగాలనే తపనతో ఇంప్లీడ్ అయినారు. వారు వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు సరైన న్యాయం చేయాలని చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడి దాకా వచ్చింది. రేపు కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించి ఈ కేసును గెలుస్తామని అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈ రోజు విధించినటువంటి